ఈ వీడియోలో మనం అర్ధరాత్రి ముచ్చట్ల గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ నిన్న నైట్ వచ్చింది కదా, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చిండు, ఏం మాట్లాడిండు, ఏంది కథ, ఏంది కార్ఖానా, ఆయన చెప్తుంటే ఈమెమని నిన్నదా అవన్నీ మాట్లాడుకుందాం. దాంతోపాటు కొన్ని లీకులు, కొన్ని అప్డేట్లు ఉన్నాయి, అవిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈరోజు మనకు హౌస్లోకి ఎవరెవరు వస్తున్నారో చెప్పేస్తా. ఈరోజు మనకు హౌస్లోకి లైవ్లోకి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాదు చాలా ఫేమస్. ప్రేరణ అంత ఫేమస్ అయిన ఈ సీజన్లో. రెండోది పృథ్వీ వాళ్ళ మదర్, ఆమె పేరు తెలియదు నాకు. పృథ్వీ వాళ్ళ మదర్ వస్తున్నారు. అట్లనే గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ వస్తున్నారు. ఇక టేస్ట్ ఇది ఏదో ఒకటి మిగిలిపోయిందో అది రేపు ఏమైనా ప్లాన్ చేస్తే చేయొచ్చేమో. సో గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ వస్తున్నారు, ఫాదర్ వస్తలేరు. అండ్ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఏమేమి జరిగిందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఒక విషయం క్లారిటీ చెప్దాం అనుకుంటున్నా. విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్కి ఈమెకి, విష్ణుప్రియ వాళ్ళ నాన్నకి ఈమెకి చాలా మంచి సంబంధాలు, బంధుత్వాలు అన్నీ ఉన్నాయి. బంధుత్వాలు అన్నీ ఉన్నాయి, మాటలు గీటలు అన్నీ చక్కగా ఉన్నాయి. బాపట్లలో వాళ్ళ నానమ్మ రోజు ఫోన్ చేయకపోతే నడవదంట ముచ్చట, అంత క్లోజ్గా ఉంది. ఏమి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. ప్లీజ్ దయచేసి అనవసరంగా రాంగ్ పోర్ట్రేట్ చేయకర్రి. నేనేమైనా చేసి ఉంటే కనుక నా తరపున సారీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ని చూస్తుంటే పక్కింటి అంకుల్ని చూసినట్టే మనం ముచ్చట. మనకి గలీలో ఉంటారు, మన లేన్లా, మన సంధిలా, మన వాడలో ఉండే ఒక సాధారణమైన సగటు, అంటే మిగతా వాళ్ళు అట్లా లేరా అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అనుకోండి. సగటు ఫాదర్, మీ నాన్న మా నాన్న, ఒక 90s ఫాదర్, యోగా ఫ్రీక్, ఎక్సర్సైజ్ ఫ్రీక్, హెల్త్ కాన్షియస్ ఉన్నాడు, కొంత లోకం జ్ఞానం గురించి అందరికీ చెప్పేటోడు, ఆ కైండ్ ఆఫ్ పర్సన్. కొంచెం మోటివేషన్ స్కిల్స్ ఉన్నాయి, లైక్ దట్ పర్సన్ అన్నాడు. ఊళ్ళో పెద్ద మంచి కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సినిమాలలో కూడా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. వెనకట మన పాత సినిమాలలో ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండేది అనమాట. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తోటి ఉన్న పర్సన్. మనకి విష్ణుప్రియకి వచ్చిన ఈ నాలెడ్జ్ అంతా, ఈ అద్భుతమైన వికాసం, ఉల్లాసం అంతా ఎడికెళ్ళి వచ్చిందంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది. యోగా ఫ్రీకు, దాంతోపాటు యూనివర్స్ గురించి, విశ్వం గురించి, మనసుల గురించి, ఇట్లాంటి వాటి గురించి క్లాసులు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. సరే, దాంతోపాటుగా కొంత ఇప్పుడు నాన్న సైడే కాకుండా అమ్మ తరపున కూడా కొన్ని వస్తాయి కదా. సో అట్లా ఆమె డిఫరెంట్గా తయారై కూర్చున్నది అన్నట్టు. మేడం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సరే, ఇవన్నీ పక్కన పెడితే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఏమేం చెప్పిండో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ చెప్పడానికి ప్రయత్నం చేసిండు. మరి విన్నదా? లేదు. ఫస్ట్ థింగ్, గ్రూప్గా ఆడద్దు అని చెప్పిండు. అసలు దేకలేదు ఆ పదాన్ని. రెండోది, పాయింట్స్ పెట్టి నామినేట్ చేయాలి, ఉత్తుగా నామినేట్ చేయొద్దు, గట్టిగా నామినేట్ చేయాలి అన్నాడు. నాన్న ఇక్కడ అసలు పాయింట్ ఎక్కడ దొరుకుతున్నాను, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో చూసుకుని చేయాలన్నా. అట్లా కాదమ్మా, నువ్వు గట్టిగా చేయాలమ్మా, మంచిగా చేయాలమ్మా అంటే, అది కాదన్నా ఇక్కడ సమస్యలు ఇట్లుండే అని చెప్పుకుంటూ పోయింది. ఆయన మాట్లాడించిందా. నెక్స్ట్, అండ్ వాళ్ళ నాన్న ఫుల్ ఫన్గా అండ్ మంచిగా అందరితోటి మింగిల్ అయ్యిండు. ఫన్గా అంటే యష్మి వాళ్ళ ఫాదర్ చేసినంత ఫన్ కాకపోయినా ఈయన క్లాస్ వీకింగ్ అన్నాడు, అంటే మోటివేషన్ కైండ్ ఆఫ్ థింగ్. అయితే ఒక్కొక్కరి గురించి అక్కడ కూర్చొని అందరితో మాట్లాడతానని చెప్పి, అందరితో మాట్లాడతావా, నాతో మాట్లాడుతుంది, ఎందుకు అందరితో మాట్లాడుతుంది ఇట్లాంటి అంటారు. అంటే లేదమ్మా, ఒక 10 నిమిషాలు అందరితో మాట్లాడితేనమ్మా అన్నాడు ఆయన, పెద్ద మనిషి అని. అవినాష్ కామెడీ బాగా చేస్తావు, టేస్టీ తేజ డాన్స్ బాగా చేస్తావు, విష్ణుప్రియ మా డాడీ ఎంత సో క్యూట్ కదా సో అని అట్లా మాట్లాడుతుంది. అంటే ఎట్లా అందరూ ఎవరు బాగా ఆడుతున్నారు అంటే అందరూ బాగా ఆడుతున్నారు. పావని వస్తుంది అనుకున్నా, నువ్వు వచ్చినావు అని చెప్పి విష్ణుప్రియ అడుగుతుంది. పావని అంటే వాళ్ళ సిస్టర్ వస్తుంది అనుకున్నా, నువ్వు వచ్చినావు అంటే, నానమ్మ నాతో మాట్లాడకుండా ఉండగలుగుతుందా, అసలు ఉంటుందా అని చెప్పి విష్ణుప్రియ అన్నది. అయితే అక్కడ ఇంకో డిస్కషన్లో విష్ణుప్రియ వాళ్ళ మదర్ది, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ది, అందరిది కూడా ఒకటే ఊరట బాపట్ల, అక్కడనే దగ్గరనే ఫ్యామిలీస్ అంట. అది కూడా ఒక డిస్కషన్ వచ్చింది. ఎవరు బాగా ఆడుతున్నారంటే అందరూ బాగా ఆడుతున్నారు, గౌతమ్ కూడా బాగా ఆడుతున్నాడు అని చెప్పి గౌతమ్ పేరు అయితే వచ్చిందబ్బా. చాలా మంది నుంచి గౌతమ్ పేరు వస్తుంటే కొందరికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. రైట్, గౌతమ్ బాగా ఆడుతున్నాడు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇక్కడ టాలెంట్తో పాటు అందరూ టాలెంటెడ్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు, అందరూ బాగా ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. మరి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు టాలెంట్తో పాటు లక్ కూడా కలిసి రావాలి. లక్ కూడా కలిసి వస్తేనే మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లక్ లేకపోతే కష్టం అవుతుంది. అంటే మనకు అందరికీ టాలెంట్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. ఇప్పుడు గౌతమ్ కృష్ణ దగ్గర స్పీడ్ అనేది టాలెంట్, నిఖిల్ దగ్గర గేమ్స్ బాగా ఆడతాడు, బలం అనేది తన టాలెంట్, తనకున్న అది. టేస్టీ తేజ ఇప్పుడు నువ్వు అంటే నీకు అందరికీ ఒక కళ ఉంది అంటాడు, కళ. నిఖిల్ దగ్గర ఉన్న కళ బలం, గేమ్స్ ఆడేది బలం. గౌతమ్ దగ్గరనేమో స్పీడ్ అనే కళ ఉంది అంటాడు. అవునా, ఈ కళ అంటే కళమ్మ తల్లి ముద్దు బిడ్డ అని ఎందుకన్నా మాకు ఇప్పుడు అర్థమైంది అంటారు వాళ్ళు. టేస్టీ తేజ దగ్గర ఒక కళ ఉంది అంటే, ఏం కళ ఉంది, చంద్రకళ శశికళ అంటాడు. ఇది ఈ కళ ఉంది నీ దగ్గర అంటాడు. అంటే కామెడీ చేసే కళ ఉంది నీ దగ్గర, వాక్చాతుర్యం ఉందని చెప్పి పక్కన గౌతమ్ కృష్ణ అంటాడు. ఆ తర్వాత నబీల్ ఎక్కడ ఉందంటే అన్నిట్లో ఉన్నాడు, అన్నిట్లో గేమ్స్, కామెడీ అన్నిట్లో ఉన్నాడు, అన్ని కళలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది కాదు ఏం కళ ఉంది చెప్పండి అంటే, అన్ని కళలు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పృథ్వీ దగ్గర కూడా ఉంది, జెన్యూనిటీ ఉంది. ఆయన ఎవరి జోలికి పోడు, తన జోలికి ఎవరు వచ్చినా కానీ ఊరుకోడు, దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పి. అంటే అలాంటి మనిషి ముక్కు సూటిగా ఉంటాడు మనిషి అన్న, జెన్యూనిటీ.
అందరినీ కూర్చొని ఎవరైనా గెలవచ్చు, ఎవరు గెలుస్తారో మేము చెప్పలేం. మీరు చేసేది మీరు చేయాలి అంతే. మీరు చేసిన తర్వాత లక్ ఫ్యాక్టర్. జనానికి ఎప్పుడు ఏది నచ్చుతుందో తెలియదు. ఎవరు ఏ పాయింట్లో ఇష్టపడుతున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారో కూడా అర్థం కాదు. ఎవరి పర్సెప్షన్స్ వేరేగా ఉంటాయి, వేరుగా ఉంటాయి అని చెప్పి ఇదంతా చెప్పిండవు. అంటే లైక్ ఆయన ఉద్దేశంలో సింపుల్ పాయింట్, ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఎవరిలో ఏం నచ్చుతుంది. ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఉన్నాడు, సడన్గా సోలో ప్లేయర్ కాబట్టి బాగా నచ్చుతున్నాడు జనాలకి. అంతకంటే ముందు చాలామందికి నాగమణి కంటే నచ్చిండు, ఎందుకంటే ఎమోషనల్ కైండ్ ఆఫ్ దాన్ని కూడా ఇష్టపడ్డారు. ఇప్పుడు శివాజీ గారి గేమ్ ప్లేని ఇష్టపడేటోళ్ళు ఉంటారు, యావర్ గేమ్ ప్లేని ఇష్టపడేటోళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కదా. ఒక్కొక్కరిని ఇష్టపడే పర్సన్స్ అంతా వేరుగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇష్టపడతారో చెప్పలేము. ఇక మళ్ళీ అక్కడ టేస్టీ తేజుని నాకు పెళ్లి సంబంధాలు చూడండి అంకుల్, మాది మీది ఒకటే ఊరు పక్కపక్కనే, అంటే మనది తెనాలి, గుంటూరు తెనాలి, మనోడు అంకుల్ వాళ్ళదేమో అదే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్దేమో బాపట్ల. సో బాపట్ల, ఇక్కడ తినాలి పక్కపక్కనే కదా, సంబంధాలు చూడండి అంటే చూస్తా. కానీ మరి నువ్వు ఒక 20 పుషప్స్ చేయాలి, పుషప్స్ చేస్తేనే నీకు సంబంధం చూస్తా, నువ్వు చేయి నేను చూస్తా అంటాడు. అంటే అవునా సరే ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేస్తాడు. కానీ కాదు మనోడితోటి. గౌతమ్ కృష్ణ సపోర్ట్ చేసినంతసేపు ఒక 10 ఏమో కొట్టి టబిల్లని గౌతమ్ కృష్ణ చేతులు దిగని కింద పడిపోతాడు. నేను చేస్తాను చూడు అని చెప్పి 20 చేసిండే దండ్ అంటారు. ఈ ప్యాటర్న్లో ఉంటుంది దండ్ అంటే. ఇట్లా చేసిందా పుషప్స్ కదా, దండ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇట్లా దండేనా, దండ కాదు ఏంటది, అదే సంథింగ్ యోగాలు ఏమంటాం అబ్బా దాన్ని, డిప్స్ కాకుండా వేరే అంటారు. యా అయితే ఓకే, ఇది చేస్తాడు 20 చేస్తాడు, టక చాప పిల్లే మనకి. అయితే వాకే చెరువులోకి వెళ్ళి టక కొట్టుకుంటూ వచ్చేస్తాడు. ఆ టైంలో చిక్కి అని చేస్తాడు, చేసి అయిపోగొట్టేస్తాడు. గతం అయిపోయింది. అది నువ్వు కూడా చేయాలి, నేను ఇక పైకి కూడా చేస్తుంటా అని చెప్పి అంటాడు. సేమ్ విష్ణుప్రియ ఏం గేమ్ బాగా ఆడిందంటే, మొన్న అబ్బాయిలా గెటప్ వేసుకుంది కదా, చాలా బాగా చేసింది. అసలు 10కి 10 మార్కులు ఇచ్చారు నాగార్జున గారు, సూపర్ అని. మాట్లాడుకోవడానికి ఏం లేవు మరి ఆడినవి. నెక్స్ట్ ఇంకేం నచ్చింది, ఇంకా బాక్సింగ్ దాంట్లో ఇట్లా గుద్దింది కదా, చాలా బాగా స్పీడ్గా చేసింది, చాలా బాగా చేసింది అన్నాడు. అనగానే ఆ తర్వాత కీ దొరకలేదు మరి అని అంటే, దొరకలేదు లక్ అది, ఇంకేం చేస్తాను అబ్బా సేమ్ యాస్టీస్ దిగిర్రు కదా అనుకున్నా. అయితే సేమ్ విష్ణుప్రియ లక్ బేస్ అన్నది కదా, అది దొరకలేదు, ఏం చేస్తాం మనం, ఏం చేయలేము. గేమ్ మాత్రం బాగా ఆడింది. మొత్తం సీజన్ అంతా లెక్క పెట్టుకుంటే గట్టిగా ఆడి 2-3 సిచ్యువేషన్లు కూడా ఉండే, అందుకే ఆయన కూడా ఏం చెప్పలేకపోయాడు. ఆ తర్వాత విష్ణుప్రియ గారు విష్ణుప్రియ వాళ్ళ నాన్న గేమ్ ఆడారు. గేమ్ అది ఉంది కదా, టాస్క్ ఆడాలి కదా, టాస్క్ ఆడితే బర్గర్ వచ్చింది. బర్గర్లు 1-2 వచ్చినాయి అబ్బా. దాని మీదకి పంచాయతీ జరగలేదులే, కానీ నబిల్ నాకు కావాలన్నాడు అని చెప్పి నబిల్కి ఇచ్చారు. దాంతోపాటు ఇంకెవరికి ఇచ్చారు, పృథ్వీకి ఇచ్చారు. పృథ్వీకి ఎందుకు ఇస్తుంది తెలుసు కదా, విష్ణుప్రియ తరపున వచ్చిందని పృథ్వీకి వెళ్ళిపోతుంది. సో టోటల్గా ఇది జరిగిందబ్బా. ఆ తర్వాత ఏంటంటే ఇక నిఖిల్కి యష్మికి లైట్గా పంచాయతీ జరిగింది, చిన్నది అట్లాంటిది, ఒక డైనింగ్ టేబుల్ దగ్గర. అది చిలికి గాలివానగా మార్చుకుంటారు వాళ్ళే కష్టపడి, ఎందుకంటే మంచిది కదా, వాళ్ళిద్దరి మధ్య దూరం ఉంటేనే బెటర్ అన్న సెన్స్ వచ్చేసింది కాబట్టి. అందుకే నిఖిల్ చూడండి టక్కన పోయి అవినాష్ వాళ్ళతో కూర్చుంటారు రాత్రి. నామినేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి, గ్రూప్ గేమ్లు ఆడద్దు. మళ్ళీ చెప్తున్నా, నామినేషన్స్లో పాయింట్లు గట్టిగా పెట్టాలి, మంచి పాయింట్లు పెట్టాలి అని మళ్ళీ చెప్పిండు ఆయన. ఇంకోటి కూడా చెప్తాడు, ఏంది ఇక్కడ ఎవ్వరు కూడా గెలవడానికి కోసం కాదు, ప్రయత్నం చేయాలి గెలుపు కోసం. యాక్చువల్ నాకు ఇది రాను ఏమైపోతుందంటే, గెలవడం ముఖ్యం కాదు, దాని వరకు మనం పెట్టిన ఎఫర్ట్స్ ముఖ్యం అని చెప్పి ఈ సీజన్లో చాలాసార్లు వస్తుంటే నాకు మెల్లమెల్లగా దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ప్రయత్నమే కాదు గెలుపు కూడా ముఖ్యమైన సిచ్యువేషన్కి వస్తుంది. పృథ్వీ చెప్పిన మాటకు అంగీకరించాల్సి వస్తుంది. ప్రయత్నం ఏంది భయ, అందరూ ప్రయత్నం చేస్తారు, గెలిచినోడు కదా తోపు, ఎట్లా గెలిచినావు అనేది ముఖ్యం. గెలవడానికి నువ్వు కష్టపడాలి, గెలిచిన విధానం ముఖ్యము, గెలుపు ముఖ్యము, ప్రయత్నం ముఖ్యం అని చెప్పి మొత్తం అందరూ కూడా ప్రయత్నం చేసి ఇడిచి పెడతారు. అది వేరే రకంగా పోతుంది. సూతాన్ని సీజన్లలో ఇంకో రకంగా పోతుంది. అవును, ఇంకో విషయం చెప్పాలబ్బా, అనుజ అదే మన అవినాష్ వాళ్ళ మిస్సెస్ అనుజ వచ్చినప్పుడు ఆమె చాలాసేపు ఉంది హౌస్లో. అది మనకు సగం అంటే కొంచెం చూపించారు, కొంచెం చూపించలేదు కదా. ఆ చూపించిన దానిలో ఎవరు ఎట్లా ఆడుతున్నారు అని చెప్పి అన్నాడు. అక్కడ అందరూ కూర్చొని అడిగినప్పుడు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి ట్రై చేసింది. లిటరల్లీ అక్కడ ఎవరు ఏం చెప్పొద్దు అని చెప్పి పంపుతారు కదా బిగ్ బాస్లో, అందుకని కూడా కొంచెం తడబడి ఉండొచ్చు, కొంచెం టెన్షన్ కూడా అవుతుంది కదా. సో ఒక్కటి మాత్రం బాగా సార్లు చెప్పింది, అదేంటంటే కంటెస్టెంట్కి వచ్చేసిన అని పృథ్వీతోటి, మీరు అడిగారు కదా మీ మిస్సెస్ని పంపండి అని, వచ్చేసిన నేను ఈ కంటెస్టెంట్ ఇక లాస్ట్ దాకా ఉంటా అని చెప్పి అనడం అదొకటి. అండ్ టేస్టీ అంటే కొన్ని విషయాలు చెప్పింది. టేస్టీ తేజ ఫ్యామిలీ వీక్ లేదనగానే బాధపడ్డారు కదా, అందరికీ బాధ అనిపించింది. బస్తాల టాస్క్లో టేస్టీ తేజ బాగా ఆడిందని చెప్పి టేస్టీ తేజ గురించి చెప్పింది. టేస్టీ తేజ మళ్ళీ అడిగిండు, ఏమైనా మార్చుకునేది ఉందా అంటే, మార్చుకునేదంటే ఎగ్ టాస్క్లో ఏమైనా రాంగ్ పోయిందని కూడా అడుగుతాడు. అంటే రాంగ్ పోయిందంటే యాక్చువల్లీ మీరు వేసింది కరెక్టే, మీరు వేసింది రాంగే, కానీ డిస్కషన్ పెట్టుకొని చేయాలి. కాకపోతే మీరు వేసారు కదా ఎగ్గు, ఆ తర్వాత తను వేసింది కదా, తను వేయకుండా ఉండే
కానీ ఇది మీరు వేసిన మిస్టేక్ అయినా కానీ తను వేయకుండా తను వేసింది అని చెప్పింది. అదనమాట. సేమ్ ఇదే డిస్కషన్ జరిగింది. అందుకే చెప్తున్నా అవినాష్ అండ్ అసలు అవినాష్కి మామూలు ట్రీట్మెంట్ కాదు, మొత్తం సెలబ్రిటీ ట్రీట్మెంట్ లోపల కదా. మొత్తం క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్లు, చాలా టైము, యాక్షన్ రూము. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. ఆ తర్వాత నైట్ అయింది కదా. నైట్ కాగానే అందరూ డిన్నర్ చేసిరు, ముచ్చట్లు పెట్టిరు. అండ్ ప్రేరణ ప్రతి దగ్గర కమాండింగ్ వీళ్ళకి అనిపిస్తూనే ఉంది. ఆ తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇది గమ్మత్ ఉంటుంది చూడరు డిస్కషన్. యాక్చువల్లీ అవినాష్, రోహిణి, నబిల్ వీళ్ళు ముగ్గురు కూడా ప్రేరణకు సపోర్ట్గానే మాట్లాడుతూ ఉంటారు కంప్లీట్గా. రోహిణి కంప్లీట్ సపోర్ట్గా మాట్లాడుతుంది. అవినాష్, నబిల్ కూడా సపోర్ట్గా మాట్లాడుతుంటారు. గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఆపోజిట్గా మాట్లాడుతుంటారు ప్రేరణ క్యాప్టెన్సీకి సంబంధించి. టేస్టీ తేజ కూడా ఆపోజిట్గా మాట్లాడుతుంటారు. ప్రేరణ క్యాప్టెన్స్ అస్సలు బాగాలేదు, అది మెగా చీఫ్ చేసి అస్సలు బాగాలేదు, చాలా రూడ్గా ఉంది, కమాండింగ్ ఉంది, ఏదో పని మనిషికి చెప్పినట్టు చెప్తుంది. ఇవన్నీ వీళ్ళ ఫీలింగ్స్ జరుగుతుంటే నిఖిల్ కూడా వీళ్ళకి సపోర్ట్గానే ప్రేరణకు ఆపోజిట్గా మాట్లాడుతుంది. హైలైట్ ఏంటంటే నిఖిల్ వచ్చి ఇలా గ్యాంగ్లో చేరడము, మాట్లాడడం అర్థమైందా? వాళ్ళ అమ్మ చెప్పగానే టక్క అమ్మ చెప్పింది అని చేసింది అన్నట్టు అయిపోయింది. ముచ్చట్లు పెడతారు. ముచ్చట్లు పెట్టే క్రమంలో మధ్యలో ప్రేరణ టక్కన వస్తుంది. వచ్చి అవినాష్ నువ్వు అది క్లీన్ చేయలేదు, సాఫ్ చేయలేదు, ఊడలేదు, కమన్ రా అంటది. అనగానే నేను తర్వాత చేస్తా అంటాడు. అప్పటిదాకా ప్రేరణకు సపోర్ట్గా మాట్లాడుతుంటాడు. తనకు ఉండే టెన్షన్ తనకుంటాయి, తను చెప్పిన పని చేయనప్పుడు ఇలా అయినప్పుడు అంటాడు. కట్ చేస్తే ప్రేరణ వచ్చి దానంగానే ఇప్పుడు కాదు నేను తర్వాత తర్వాత లేదు రా అంటది. అంటే మనడు పోతాడు, రేపు పొద్దుగానే చేస్తాను, నేను అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తాను, నేను డైనింగ్ టేబుల్ కూడా చేసిన అది చేసిన అని ఏదో చెప్తూ ఉంటాడు. అసలు ఎవరు నా మాట ఇట్లేరు, ఎవరు చెప్పిన పని చేయట్లేదు అని చెప్పి ఫస్ట్ రేట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇలా గ్యాగ్గా కూర్చుంది. పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు న్యూట్రల్గా మాట్లాడుతూ ఉంటాడు. నాకు అనిపించింది అప్పటిదాకా పాజిటివ్గా లయర్ లెక్క ప్రేరణ సైడ్ మాట్లాడి టక్కన వచ్చి పని అని చెప్పి పట్టుకొని పోగానే ఆ తర్వాత ప్రేరణ బాధపడుతుంది కొంచెం. ఏంది నేను చెప్పిన మాట ఎవరికి అంటే ఏమనంటే చెప్పరావట్లేదు అంటున్నారు. నేను చెప్తున్నా కదా పని ఇది చేయండి అని చెప్తే నాకు చెప్పరావట్లేదు అంటున్నారు తప్ప వాళ్ళు అర్థం చేసుకొని చేయట్లేదు అని చెప్పి నీకు ప్రేరణ బాధపడుతుంది. కానీ ఏంటంటే హిట్లర్ లాగా కమాండింగ్ చేస్తుంటే జనాలకు నచ్చట్లేదు. సో నెక్స్ట్ మెగా చీఫ్ వల్ల ఎవరికి ప్రాబ్లం రాలేదు ఇంతవరకు కూడా. ఇంతమంది మెగా చీఫ్ లేరు కానీ ఎప్పుడు 10 వారాలలో ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఈ వారమే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది, తన వల్ల మిస్టేకా మన వల్ల మిస్టేకా అని చెప్పి డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే 10 వారాలలో నబిల్ ఉన్నప్పుడు నబిల్ 14 మందికి మెగా చీఫ్ చేసిండు, దగ్గర 14-15 మందికి మెగా చీఫ్ చేసిండు. అయినా అప్పుడు ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు 10 మందికి మెగా చీఫ్ చేయాలంటే ఇంత ప్రాబ్లం వస్తుంది. ఎంతమంది మెగా చీఫ్లు అయ్యారు? విష్ణుప్రియ అయినప్పుడు ప్రాబ్లం వచ్చిందా? ఎవరైనా ప్రాబ్లం వచ్చింది? ఎవరు రాలేదు కదా అంటే అవినాష్ ఉండి అప్పుడు అంటే పాజిటివ్ సైడ్ అన్నట్టు అప్పుడు ప్రేరణకు సపోర్ట్గా లేదు. ఈ అమ్మాయి ఇంతవరకు ఏ మెగా చీఫ్ కూడా రూమ్లు క్లీన్గా పెట్టుకోవాలని చెప్పలేదు, ఈమె బెడ్రూమ్లు కూడా క్లీన్గా పెట్టుకోవాలని చెప్పింది. ఎవరు చేయకపోతే ఆమెనే మొత్తం అన్ని బెడ్రూమ్లు క్లీన్ చేసింది, చాలా కష్టపడుతుంది. నేను మెగా చీఫ్ని బాగా చేసిన అనిపించుకోవాలని చెప్పి తాపత్రయం ఉంటుంది కదా, ఆ తాపత్రయంలో జరుగుతున్న మిస్టేక్స్ తప్ప నన్ను అసలు ఇంటెన్షనల్గా చేయట్లేదు, ఇవన్నీ మాట్లాడతాడు. అక్కడ గౌతమ్ కృష్ణ ఉండి అంటే అక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంకి గౌతమ్ కృష్ణ సర్లే ఫోన్లే అంటే ఇక రోహిణి ఉంటే రోహిణి సపోర్ట్ చేస్తారు. చెప్పింది మీరు ఎవరు వినకపోవడం వల్లనే నేను ఎందుకు చేయాలి అనేసరికి కోపాలు వస్తున్నాయి, అక్కడ ఫస్ట్రేట్ అవుతుంది అని చెప్పి రోహిణి మాట్లాడుతుంది. అక్కడ ఎవరికి ప్రాబ్లం ఉంది ఇంకా అంటే నబిల్ కరెక్టే, తను పాపం చెప్పింది ఎవరు వింటలేరు, చెప్పిన తర్వాత చేస్తా అనేసరికి ఇది ఫ్యామిలీ వీక్ అవడము, టాస్క్ లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని చెప్పి నిఖిలేమో తను చేసే పనిని మెచ్చుకోవాలని చెప్పి తను కోరుకుంటుంది, కానీ మెచ్చుకునేటట్టు చేయాలి కదా అని చెప్పి నిఖిల్ చెప్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిఖిల్ కూడా చూడు వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రేరణకు ఆపోజిట్గా ఏమన్నా ఫేక్ అంటే ఇది చూడుర్రి. నిన్నటిదాకా ఒక లెక్క, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిపోగానే వీళ్ళ గ్యాంగ్లో వచ్చి ఇండివిజువల్గా ఆడాలి, గ్రూప్ గేమ్ ఆడద్దంటే వీళ్ళ గ్యాంగ్లో వచ్చి కూర్చున్నాడు. రెండోది ప్రేరణని దూరం పెట్టు అని అన్నందుకు, పీని దూరం పెట్టు అన్నందుకు ఎంబటే ప్రేరణకు ఆపోజిట్గా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అదిదా నిఖిలేశ్వరం. ఒక్క నిమిషం, ఈ మెగా చీఫ్ అనే ప్రెజర్లో ఇదంతా ఇట్లా అయిపోతుంది అని చెప్పి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది కదా. ఇక్కడ నిఖిల్ ఆపోజిట్గా మాట్లాడుతుండు,
నబీలు, అవినాష్, రోహిణి సపోర్ట్గా మాట్లాడుతారు. టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఆపోజిట్గా మాట్లాడతారు. అఫ్కోర్స్ నిఖిల్ పూర్తి స్థాయిలో ఆపోజిట్గా కూడా మాట్లాడాడు. తెలుసు కదా మనకి, కర్ర విరగద్దు పాము చదవద్దు అన్నట్టు ముందరికి పోతూ ఉంటాడు. ప్రేరణ వచ్చింది, అవినాష్ దా నడువు అక్కడ పనులు చేయాలంటది. నేను చేయను రేపు 10 చేస్తా. యాక్చువల్ అవినాష్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి కూర్చుంటాడు. చాలాసేపు డిస్కషన్ అయితే నీకు అర్థమైతే లేదు, నువ్వు చాలా ఇట్లా చెప్తున్నావు అట్లా చెప్తున్నావు అని చెప్తే నేనేం చెప్తున్నాను, నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఎవరైనా వింటున్నారా పని, ఎవరైనా చేస్తున్నారా? విష్ణుప్రియ అసలు పనే చేస్తలేదు, కంప్లీట్గా ఆమె ఊడుస్తలేదు, తుడుస్తలేదు, ఏమీ చేస్తలేదు. ఆమె ఏమనంటే రేపు చేస్తే ఎల్లుండి చేస్తా అంటుంది. నేను చెప్పిన పని ఒక్కటి చేయట్లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. విష్ణుప్రియ గురించి వాళ్ళ నాన్న విష్ణుప్రియ ఉన్నప్పుడు చెప్తూ ఉంటాడు అన్నట్టు, మనసులో ఏం పెట్టుకోదు, ఏమున్నా కానీ కుల్లం ఉంటుంది, ఏం దాచుకోదు, చిన్నపిల్ల మెంటాలిటీ, అరుచుకున్నా ఏమన్నా అయినా ఎంబటే వచ్చి సారీ చెప్తుంది, అంత మంచిది, తన మనసులో ఏముండదు లోపల అని అనగానే అక్కడ ప్రేరణ లుక్ అని ఇట్లా ఒక లుక్ ఇస్తుంది డిఫరెంట్గా, ఇట్లా జుట్టు ముడేసుకున్నా అని చూస్తుంది. ఏది విష్ణుప్రియ, ఆమె విషయంలో విష్ణుప్రియ అంటే ప్రేరణ విషయంలో విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి కూడా టార్గెటెడ్గా ఉంటుంది కదా. ఆ పాయింట్ తోటి షాక్ అవుతుంది అన్నట్టు. ఈమె అరుచుకుంటే సారీ చెప్తుందా, ఈమె చిన్నపిల్ల మెంటాలిటీ అన్న సెన్స్లో అన్నట్టు. అండ్ ప్రేరణ గురించి ఒక మాట చెప్తారు అయ్యా వాళ్ళ నాన్న విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు. ప్రేరణ గురించి పవర్ఫుల్ ఉమెన్, అసలు మామూలుగా మాట్లాడదు, గట్టిగా మాట్లాడుతుంది, ఏమన్నా కానీ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే కైండ్ ఆఫ్ నేచర్ అని చెప్పి మాట్లాడతాడు. నామినేషన్లో కూడా గట్టిగా మాట్లాడుతుందని చెప్తాడు. విష్ణుప్రియ నామినేషన్కి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి అంత తర్వాత డిస్కషన్ కూడా జరుగుతుంది. సరే ఇంకేంది, బర్గర్లు వస్తాయి, నబీల్ బర్గర్ తింటాడు. ప్రేరణ వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ అవినాష్ వాళ్ళంతా డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నబీల్ తోటి ప్రేరణ డిస్కస్ చేస్తుంది. అసలు ఎందుకు వీళ్ళంతా ఎవరు ఇంటలేరు, నా గురించి ఎందుకు నెగిటివ్ అనుకుంటారు, నేను చాలా బాగా చేస్తున్నా కదా, అయినా కానీ ఇట్లా చేస్తున్నారు ఏంది అని చెప్పి తన బాధలని చెప్పుకుంటుంది అన్నట్టు. నబీల్తో డిస్కస్ చేస్తుంది. నబీల్ గౌతమ్ కృష్ణ గురించి కూడా నెగిటివ్ సైడ్ మాట్లాడతాడు. అయితే నబీల్ ఎప్పుడు కూడా సోలో ప్లేయర్ లాగా కనబడి సోలో ప్లేయర్ కాని వ్యక్తిలాగా మారిపోయింది అన్నట్టు. లైక్ గౌతమ్ గురించి నెగిటివ్గా మాట్లాడతాడు, గౌతమ్ ఏమో ఈయన గురించి పాజిటివ్గా చెప్తే, ఇప్పుడు మనకంటే అప్పుడు ఎవరైతే పాజిటివ్ ఉంటారో వాళ్ళని నామినేట్ చేసినట్టు ఇప్పుడు నబీల్ ఏమైందంటే చూస్తుంటే గౌతమ్ కృష్ణ ఈయనకి చాలా మోటివేషన్ చేస్తూ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినా కానీ మళ్ళీ పోయి వాళ్ళతో క్లోజ్ ఉంటాడు. అఫ్కోర్స్ స్టార్టింగ్ నుంచి ఉండేసరికి వాళ్ళతో క్లోజ్నెస్ వచ్చింది, బిలీవ్నెస్ వచ్చింది. మనం నబీల్ మెంటాలిటీ మనకు అర్థమైంది కదా, ప్యాంపర్ చేస్తే కొంచెం క్లోజ్గా మాట్లాడితే క్లోజ్ అయిపోతాడు, దట్స్ ఇట్. అయితే రాత్రి పడుకునే ముందు ప్రేరణ తన బాధ చెప్పుకుంటుంటే నబీల్ వింటుంటే నబీల్ కూడా డిస్కషన్లో ఉండి చెప్పిన మాట ఇంటలేరు, నిజంగానే నువ్వు చెప్తున్నావు చేస్తున్నావు కానీ కొంచెం వాళ్ళకి హట్టింగ్ అనిపిస్తుంది అనుకుంటే తను మాట్లాడతారు, అయిపోద్ది అక్కడికి. సో తెల్లారింది, ఇది మ్యాటర్. అంతే మించి ఇంకేం లేవు ముచ్చట్లు, ఏదో ఉన్నదాన్ని చెప్పిన. సరే ఇంకేం సంగతులు, ఆర్డర్ పెట్టుకున్నారా? ఆర్డర్ పెట్టుకోకపోతే పెట్టుకోరి. మన వెబ్సైట్ని విజిట్ చేయరి, www.swatipickles.com. అట్నే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా 7981810911. ఈ 2 నెంబర్లలో ఈ 2 వేస్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అటు వాట్సాప్ త్రూ ఆర్డర్ పెట్టుకోవచ్చు, వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? మంచి స్వీట్స్, కాజుపాకం, డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర మంచి పికిల్స్ ఉన్నాయి. చికెన్ పికిలు, మటన్ పికిలు, గోంగూర మటన్ పికిలు, గోంగూర చికెన్ పికిలు, ప్రాన్స్ పికిలు, గోంగూర ప్రాన్స్ పికిలు, మటన్ కీమా పికిలు, నాటుకోడి పికిలు, అట్లా రకరకాల వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా నచ్చుతాయి కూడా. అండ్ వెజ్లో మష్రూమ్ ఉంది, దాంతోపాటు మనకి ఒక పొడి ఉంది అవిసె గింజల కారం. ట్రై చేయండి ఒక్కసారి, ఖచ్చితంగా మళ్ళీ ఆర్డర్ చేస్తారు. అంతే, ఒక్కసారి అవిసె గింజల కారం తిన్నారంటే ఎంబడే కిలో ఆర్డర్ పెడతారు, అట్లా ఉంటుంది. సరే మరి ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బ ఖైర్.